హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. శ్రావణ మాసంలో మనందరం రెగ్యులర్ గా పూజలు చేస్తూ ఉంటాం కదా. వరలక్ష్మి వ్రతం రోజు ఈసారి మీరు మీ గడపని ఇలా అలంకరించుకోండి. మీ మెయిన్ డోర్ ని ఇలా డెకరేట్ చేయండి. చాలా అందంగా కనిపిస్తుంది, చాలా కళ కూడా వస్తుంది. ఇంటికి మనం ఎంత అందంగా రెడీ చేసినా కూడా మెయిన్ డోర్ ని మనం ఇలా తోరణం కట్టడం వల్ల వచ్చిన అందం చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి, చాలా బాగా నచ్చుతుంది మీ అందరికి. మనందరం అరటాకుని చాలా శ్రేష్టంగా పూజలో వాడుతూ ఉంటాం కదా. ఈసారి అరటాకుతో మీరు తోరణం రెడీ చేసి చూడండి, మరింత అందంగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అరటాకుని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మనకి గాలి వచ్చినప్పుడు తోరణం అటు ఇటు కదులుతుంది, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మనం శ్రావణ మాసంలో కానీ లేదంటే ఫంక్షన్స్ టైంలో కానీ పూజలు చేసేప్పుడు కానీ ఎక్కువగా డోర్స్ అనేవి బయట డెకరేషన్ వారితో డెకరేట్ చేపించుకుంటూ ఉంటాం కదా, ఎక్కువ కాస్ట్ పెట్టి. అలా కాకుండా తక్కువ కాస్ట్ తో మనం ఇంట్లోనే వాళ్ళు చేసిన లుక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పురాణాల ప్రకారం మన పెద్దలు చెప్తారు ఏంటంటే, జ్యేష్ఠాదేవి మహాలక్ష్మి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. మహాలక్ష్మి మన ఇంటికి రావాలంటే ఎప్పుడు మన కడప కలగా ఉండాలి, మనం తోరణం పెట్టుకుంటూ ఉండాలి. కడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే మహాలక్ష్మి మన ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నామని, మన ఇంట్లోకి వస్తుందని చెప్తూ ఉంటారు. ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, డబ్బు నిలవదు, ఒకరిని చూస్తే ఒకరికి చాలా కోపంగా ఉంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే, జ్యేష్ఠాదేవికి ఎక్కడైతే గొడవలుగా ఉంటాయో, ఎక్కడైతే దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్ లోకి రావడం ఇష్టం. అందుకని చెప్పి ఎప్పుడు మన గడపని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పసుపు కుంకుమలు అలంకరించుకున్న గడప లోపలికి జ్యేష్ఠాదేవి రాకుండా ఉంటుంది. ఎందుకంటే మహాలక్ష్మి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదా. మహాలక్ష్మి దేవి జ్యేష్ఠాదేవితో ఇలా చెప్తుందంట, ఏ ఇంట్లో అయితే గడపను పూజిస్తారో, గడప మీద దుమ్ము ధూళి లేకుండా నిత్యం పూజలు చేస్తూ గడపని పసుపు కుంకుమలతో అలంకరిస్తారో, నేను వాళ్ళ ఇంట్లో నివసిస్తాను అక్క అని చెప్తుందంట. జ్యేష్ఠాదేవి అయితే ఏ ఇంట్లో అయితే నిత్యం పూజలు లేకుండా ఎప్పుడు చూసినా చికాగ్గా ఉండే ప్లేస్ లో, అలాగే గడప ముందు దుమ్ము ధూళి ఉండే ప్లేస్ లోకి జ్యేష్ఠాదేవి నివసిస్తుందంట. అందుకని ఎప్పుడు మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గడపని ఖచ్చితంగా శుక్రవారం మంగళవారం నీట్ గా క్లీన్ చేసుకోవాలి, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మనం ఇక్కడ ఫుల్ అరటాకు యూజ్ చేస్తున్నాం కదా. ఇలా మనం ఫస్ట్ కట్ చేసుకున్న అరటాకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకో సైడ్ అరటాకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని స్టాప్లర్ తో ఇలా రౌండ్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న అరటాకుని బ్యాక్ సైడ్ కి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ డబుల్ ప్లాస్టర్ వేసుకోవాలి. ఇలా రెడీ చేయడం వల్ల మధ్యలో మనం రింగుల్లాగా అంటించుకున్నట్టు సూపర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత మనం అరటాకుని గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా గంధం కుంకుమ పెట్టడం వల్ల మరింత కలగా కనిపిస్తుంది. గంధం కుంకుమ ప్లేస్ లో మనం ఫ్లవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రౌండ్స్, వీటిని ఒకదానిలోకి ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేసుకోవాలి. మనం సైడ్స్ కి డెకరేషన్ కోసం దీన్ని యూజ్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేసుకున్నాక మనం ఇప్పుడు తోరణంకి స్టిక్ చేయడానికి డబుల్ ప్లాస్టర్ కి బ్యాక్ సైడ్ అంటించుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది చూసారు కదా. పండగ కళ అంతా మన ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం గడపని అందంగా అలంకరించుకుందాం. ముందుగా గడపని క్లీన్ చేసుకోవాలి వాటర్ తో. ఆ తర్వాత పసుపులోకి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ యూజ్ చేసుకోకూడదు, పెరుగు వేయడం వల్ల కలర్ అనేది మంచిగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం గడపని అలంకరించుకున్న తర్వాత పిండితో మనం ముగ్గు వేసుకోవాలి. చాక్ పీసులు కానీ కలర్స్ కానీ యూజ్ చేయకూడదు. బియ్యం పిండితో ఇలా అలంకరించుకుంటే గడప అనేది అందంగా ఉంటుంది. లక్ష్మీదేవికి ఇలా అలంకరించడమే చాలా ఇష్టం. మనం బయట మార్కెట్స్ లో స్టిక్కర్స్ కానీ పెయింట్స్ కానీ దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేయకూడదు. ఇలా మనం న్యాచురల్ గా అలంకరించుకుంటే ఇల్లు కలగా ఉంటుంది, మన ఇంట్లోకి మహాలక్ష్మి వస్తుంది. ఇలా మనం అలంకరించుకున్నాక కుంకుమ బొట్లు, పసుపు బొట్లు, బియ్యం పిండితో బొట్లు పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత కలగా ఉందో. ఈసారి వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఇలా ట్రై చేసేయండి. మీకు నా వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇలా మీరు మీ ఇంటిని అలంకరించుకొని ట్రై చేయండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.